హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో చాప్టర్ 2 అయినటువంటి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 2Dలో రోమన్ నెంబర్ 3లో 1-2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఫస్ట్ ప్రాబ్లము ఏమిచ్చారు? ఎఫ్ అనే ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు? సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారు. అండ్ జీ అనే ఫంక్షన్ని కూడా ఈ విధంగా సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్ ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f ప్లస్ 4g, ఎఫ్ ప్లస్ 4, ఎఫ్జీ అండ్ ఎఫ్ బై జీ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఓకేనా? సొల్యూషన్ చూడండమ్మా ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ ఏమిచ్చారో రాయండి. గివెన్ దాట్ ఎఫ్ అనే ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేశారు? సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఏంటి? 4, 5, 6, 6, -4. ఓకేనా? సో డొమైన్ ఆఫ్ ఎఫ్ ఏమవుతుందమ్మా? ఈ విధంగా ఎఫ్ని డిఫైన్ చేసినప్పుడు ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్డ్ పేర్స్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్సే డొమైన్ ఆఫ్ ఎఫ్ అవుతాయి. అంటే ఏమవుతుంది? 4, 5, 6. అదేవిధంగా జీ అనేది ఏమి ఇచ్చారమ్మా? జీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 4, -4, 6, 5, 8, 5. ఓకేనా? సో డొమైన్ ఆఫ్ జీ ఏమవుతుంది? జీ అనేది ఏంటి? ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి. డొమైన్ అనేటప్పుడు ఏ విధంగా తీసుకుంటాం? ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి? 4, 6, 8. అయితే మనం ఆల్జీబ్రా ఫంక్షన్స్ అంటే ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఈ విధంగా స్కేలార్ మల్టిపుల్ ఇవన్నీ ఫైండ్ చేసేటప్పుడు డొమైన్ అనేది ఏం తీసుకుంటామంటే రెండిటికి కామన్ డొమైన్ తీసుకోవాలి. సో ఇక్కడ కామన్ డొమైన్ ఏమవుతుంది? 2 ఫంక్షన్స్ యొక్క డొమైన్స్ ఉన్నాయా, వాటి ఇంటర్సెక్షన్ అనేది తీసుకోవాలి. సో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడండి. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్సే కదా. సో ఇక్కడ 4 అనేది కామన్ ఎలిమెంటు అండ్ 6 అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి రెండిటికి కామన్ డొమైన్ ఏమవుతుంది? 4 and 6 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటి ఫైండ్ చేద్దాం. ఈ కామన్ డొమైన్ దగ్గరే మనం ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ ఇవన్నీ ఫైండ్ చేయాలి. సో ఫస్ట్ ఎఫ్ ప్లస్ జీ. ఓకే, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం డొమైన్ ఏంటి? 4, 6 కదా కామన్ డొమైన్. సో ఆ వాల్యూస్ దగ్గర మాత్రమే మనం ఎఫ్ ప్లస్ జీ వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏంటి? 4 యొక్క ఎఫ్ ఇమేజ్. ఇప్పుడు ఎఫ్ అనే సెట్ చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడ 4 యొక్క ఎఫ్ ఇమేజ్ ఏంటి? 5. ఓకే, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ 5 అవుతుంది. అండ్ జీ ఆఫ్ 4 అంటే 4 యొక్క జీ ఇమేజ్. జీ అనే సెట్లో 4 అనే ఎలిమెంట్ యొక్క ఇమేజ్ ఏముంది? -4. సో ఇక్కడ 5 ప్లస్ -4 అంటే 5 - 4 ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4 వాల్యూ 1 వచ్చింది. అదేవిధంగా ఇంకా డొమైన్లో ఏ ఎలిమెంట్ ఉంది? 6 అనే ఎలిమెంట్ కూడా ఉంది కదా. ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 6, 6 దగ్గర కూడా ఎఫ్ ప్లస్ జీ వాల్యూ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 6 అంటే ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జీ ఆఫ్ 6. ఎఫ్ ఆఫ్ 6 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా? 6 యొక్క ఎఫ్ ఇమేజ్. ఎఫ్ అనే సెట్లో 6 యొక్క ఇమేజ్ ఏముంది చూడండి? -4. -4 ప్లస్ జీ ఆఫ్ 6 అంటే 6 యొక్క జీ ఇమేజ్. జీ అనే సెట్లో 6 యొక్క ఇమేజ్ ఏంటి? 5 ఉంది. ఓకే, -4 ప్లస్ 5 ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఎఫ్ ప్లస్ జీ అనే సెట్ ఏ విధంగా ఉంది? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 4 ఇక్కడ ఏమొచ్చింది? 1. అంటే ఇక్కడ 4 యొక్క ఇమేజ్ 1 వచ్చింది. ఇది ఒక ఆర్డర్ పేరు. అండ్ అదేవిధంగా ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ 6 అంటే ఏమొచ్చింది? 1. అంటే 6 యొక్క ఇమేజ్ 1 వచ్చింది. ఎఫ్ ప్లస్ జీ అనే సెట్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఫైండ్ చేయండి. ఏమవుతుంది? ఎఫ్ మైనస్ జీ. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఇప్పుడు మనం కామన్ డొమైన్ దగ్గరే ఫైండ్ చేయాలి కదా. సో ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 4 ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు
ఎఫ్ ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4. ఓకేనా? ఎఫ్ ఆఫ్ 4 అంటే వాల్యూ ఏంటమ్మా? ఎఫ్లో 4 అనే ఎలిమెంట్కి ఇమేజ్ ఏముంది? 5 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి? ఎఫ్ ఆఫ్ 4 5. జీ ఆఫ్ 4 చూడండి. జీ అనే సెట్లో 4 యొక్క ఇమేజ్ ఏముంది? -4. ఓకేనా? -4. 5 -4 అంటే +4 అవుతుంది. 5 + 4 9. ఓకేనా? x = 4 దగ్గర ఫైండ్ చేసాం. నెక్స్ట్ x = 6 దగ్గర x = 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది? f - g of 6 = f of 6 - g of 6. f of 6 అంటే ఏంటి? 6 యొక్క f ఇమేజ్. ఇక్కడ f అనే సెట్ చూడండి. సో fలో 6 యొక్క ఇమేజ్ ఏముందమ్మా? -4 ఉంది. సో f of 6 ఏమవుతుంది? -4 అవుతుంది. g of 6. g of 6 అంటే 6 యొక్క ఇమేజ్ g అనే సెట్లో 5 ఉంది. -5. -4 - 5 అంటే ఏమవుతుంది? -9 అయ్యింది. ఓకేనా? అర్థమైందా? దేర్ఫోర్ f - g = సెట్ ఆఫ్. సో 4 అనేది ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? 9 వచ్చింది. సో 4, 9 అనే ఆర్డర్ పేరు ఉంటుంది. అండ్ ఇన్పుట్ 6 తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? -9. ఓకే, f - g ఏమవుతుంది? 4, 9 6, -9. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? 2f + 4g. థర్డ్ వన్ ఏం చేయాలమ్మా? 2f + 4g చేయాలి. ఓకేనా? సో 2f + 4g ఆఫ్ x అంటే ఏ విధంగా రాయొచ్చు? 2f of x + 4g of x అని రాయొచ్చు. అగైన్ 2f of x స్కేలార్ మల్టిపుల్ కదా, అంటే 2 × f of x + 4 × g of x. ఓకే, మనం ఏ వాల్యూస్ దగ్గర ఫైండ్ చేయాలి? కామన్ డొమైన్ ఏంటి? 4, 6 కదా. సో x = 4 దగ్గర ఫైండ్ చేయండి. ఏమవుతుంది? 2f + 4g of 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2 × f of x అంటే f of 4 + 4 × g of x. x అంటే ఇక్కడ 4. f of 4 అంటే ఏంటి? f అనే సెట్లో 4 యొక్క ఇమేజ్ ఏంటో చూడండి. సో ఇక్కడ f అనే సెట్లో 4 యొక్క ఇమేజ్ ఏంటమ్మా? 5 ఉంది. ఓకేనా? అండ్ అదేవిధంగా g అనే సెట్లో 4 యొక్క ఇమేజ్ ఏముంది? -4 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. 5 - 4. 2 × f of 4 ఏముంది? 5 + 4 × g of 4 ఏముంది? -4. ఏమవుతుంది? 2 × 5 10 + 4 × -4. సో ఏమవుతుంది? -16 అవుతుంది. 10 - 16 అంటే -6. ఓకే, ఇప్పుడు ఫర్ x = 6 దగ్గర ఫైండ్ చేద్దాం. ఏమవుతుంది? 2f + 4g of 6 ఏ విధంగా రాయొచ్చు? 2 × f of 6 + 4 × g of 6. f of 6 అంటే 6 యొక్క f ఇమేజ్ అండ్ g of 6 అంటే 6 యొక్క g ఇమేజ్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. సో ఇక్కడ fలో 6 యొక్క ఇమేజ్ ఏముంది? -4. gలో 6 యొక్క ఇమేజ్ ఏముంది? 5. ఓకే, -4, 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుందో? 2 × f of 6 6 యొక్క f ఇమేజ్ ఏముంది? -4 + 4 g of x అంటే 6 యొక్క ఇమేజ్ ఇక్కడ ఏముంది? 5. ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × -4 -8 + 4 × 5 20. 20 - 8 అంటే 12 అవుతుంది. ఓకేనా? దేర్ఫోర్ 2f + 4g అనే సెట్ ఏ విధంగా వచ్చిందమ్మా? ఇన్పుట్ ఏమో 4 తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? ఇక్కడ -6 అంటే 4, -6. అండ్ అదేవిధంగా ఇన్పుట్ 6 తీసుకుంటే అవుట్పుట్ ఏమొచ్చింది? 12 అంటే 6, 12. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చేయాలో చూడండి. f + 4 ఫైండ్ చేయాలి. ఓకేనా? f + 4. f + 4 ఆఫ్ x అంటే ఏ విధంగా రాయొచ్చు? f of x + 4 అని రాయొచ్చు. ఇప్పుడు మనం x యొక్క వాల్యూస్ ఏం తీసుకోవాలి? 4 and 6. ఎందుకంటే కామన్ డొమైన్లో ఇవే ఎలిమెంట్స్ ఉన్నాయి. x = 4 అయితే f + 4 ఆఫ్ x ఏమవుతుంది? x ప్లస్లో 4 పెట్టండి. f of 4 + 4. f of 4 అంటే వాల్యూ ఎంత తెలుసు? ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. f of 4 అంటే ఏంటి? 5 సబ్స్టిట్యూట్ చేసాం కదా.
సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 4 5 ప్లస్ 4 5 ప్లస్ 4 అంటే 9 అవుతుంది. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 6 దగ్గర కూడా ఫైండ్ చేయాలి కదా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ప్లస్ 4 ఎక్స్ వాల్యూ ఏంటి 6. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ 4. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ ఏం తెలుసమ్మా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఎఫ్ ఆఫ్ 6 అంటే ఏంటి -4 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, -4 ప్లస్ 4 ఏమవుతుంది 0. దేర్ఫోర్ ఎఫ్ ప్లస్ 4 అనే సెట్ ఏ విధంగా వచ్చింది, ఇన్పుట్ 4 తీసుకుంటే అవుట్పుట్ 9 వచ్చింది, ఇన్పుట్ 6 తీసుకుంటే అవుట్పుట్ 0 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఏం ఫైండ్ చేయాలో. సో ఫిఫ్త్ వన్ ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, ఎఫ్జీ ఫైండ్ చేయాలి. ఓకే, ఎఫ్జీ అంటే ఏ విధంగా రాయొచ్చమ్మా, ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ అనేది వాల్యూస్ ఏం తీసుకోవాలి, 4 6. ఎక్స్ ఈక్వల్ టు 4 అయితే ఏమవుతుంది, ఎఫ్జీ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ జీ ఆఫ్ 4. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 4 జీ ఆఫ్ 4 వాల్యూస్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఎఫ్ ఆఫ్ 4 అంటే 5, జీ ఆఫ్ 4 అంటే -4. సబ్స్టిట్యూట్ చేయండి, 5 ఇంటూ -4 ఏమవుతుంది -20. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది ఎఫ్జీ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 6 ఇంటూ జీ ఆఫ్ 6. ఓకే, ఎఫ్ ఆఫ్ 6 అంటే ఇక్కడ వాల్యూ చూడండి, ఇక్కడ ఏముంది -4 కదా, -4 ఇంటూ జీ ఆఫ్ 6. జీ ఆఫ్ 6 అంటే ఇక్కడ ఏముంది 4. సో సబ్స్టిట్యూట్ చేస్తే -4 ఇంటూ 5 -20. దేర్ఫోర్ ఎఫ్జీ అనే సెట్ ఏ విధంగా వచ్చిందమ్మా, ఎఫ్జీ ఈక్వల్ టు 4 అనేది ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ -20 అండ్ 6 అనేది ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ -20. ఓకే, సో ఎఫ్జీ అనే సెట్ ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, నెక్స్ట్ ఎఫ్ బై జీ ఫైండ్ చేయాలి. ఓకేనా. ఎఫ్ బై జీ అంటే ఏ విధంగా రాయొచ్చు, ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా, ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ఉండాలి. ఓకే, ఎక్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలమ్మా, ఎక్స్ 4 and 6 తీసుకోవాలి, కామన్ డొమైన్లో అవే ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎక్స్ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఏమవుతుంది, ఎఫ్ బై జీ ఆఫ్ 4 అంటే ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ 4 బై జీ ఆఫ్ 4 అని రాయొచ్చు. సో 4 యొక్క ఎఫ్ ఇమేజ్ జీ ఇమేజ్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ 4 యొక్క ఎఫ్ ఇమేజ్ ఏముంది 5 ఉంది, ఇక్కడ 4 యొక్క జీ ఇమేజ్ ఏముంది -4 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి, 5 -4 5 -4 అంటే ఏమవుతుంది -5/4. అదేవిధంగా ఎక్స్ ఈక్వల్ టు 6 దగ్గర కూడా ఫైండ్ చేయండి అమ్మా, ఏమవుతుంది ఎఫ్ బై జీ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 6 బై జీ ఆఫ్ 6. సో ఇక్కడ 6 యొక్క ఎఫ్ ఇమేజ్ జీ ఇమేజ్ ఏమున్నాయో చూడండి. సో ఎఫ్లో 6 యొక్క ఇమేజ్ ఏముంది -4, జీలో 6 యొక్క ఇమేజ్ 5 ఉంది. సో -4 5 సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎఫ్ ఆఫ్ 6 ఏంటి -4, జీ ఆఫ్ 6 ఏంటి 5. సో ఏమైంది -4/5 అయింది. దేర్ఫోర్ ఎఫ్ బై జీ సెట్ ఏ విధంగా ఉంది, ఇన్పుట్ అనేది 4 తీసుకుంటే అవుట్పుట్ -5/4 అవుతుంది అండ్ ఇన్పుట్ అనేది 6 తీసుకుంటే అవుట్పుట్ -4/5 అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా ప్రాబ్లం ఏ విధంగా చేసామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఎఫ్ జీ అనే 2 రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఇచ్చారు. ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అని డిఫైన్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అనేవి ఫైండ్ చేయాలి. ఓకేనా, చూడండి ఏ విధంగా చేస్తున్నాను. సో ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 1 ఇచ్చారు అండ్ జీ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేశారు, x² అని డిఫైన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ వన్ మనం ఏం ఫైండ్ చేయాలి, 3f - 2g ఆఫ్ ఎక్స్. ఈ వాల్యూని ఏ విధంగా రాయొచ్చు, 3f ఆఫ్ ఎక్స్ -2g ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అగైన్ స్కేలార్ మల్టిపుల్ నుంచి 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ అని తెలుసు మనకి, ఇక్కడ 2x - 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2x - 1 -2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తెలుసు x². దట్ ఈజ్ ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 2x 6x -3 ఇంటూ 1 3 -2x². ఓకేనా, దేర్ఫోర్ 3f - 2g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏమొచ్చింది 6x - 3 - 2x². ఓకేనా, ఇప్పుడు సెకండ్ వన్ చూడండి.
సెకండ్ వన్ ఏం చేయాలి, ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏ విధంగా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వాల్యూ ఏంటి 2x - 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2x³ -1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -x². దేర్ఫోర్ ఎఫ్జీ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏమొచ్చింది 2x³ -x² వచ్చింది. ఓకేనా. ఇప్పుడు థర్డ్ వన్ చేయండి. థర్డ్ వన్ ఏంటి, f/g ఆఫ్ ఎక్స్. ఓకేనా. f/g ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏం తెలుసు ఇక్కడ 2x - 1 బై జీ ఆఫ్ ఎక్స్ అంటే x². ఓకేనా. దేర్ఫోర్ f/g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x - 1 బై x². నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం ఫైండ్ చేయాలి, f + g + 2 ఆఫ్ ఎక్స్. ఏ విధంగా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 2x - 1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే x² ప్లస్ 2. దట్ ఇంప్లైస్ x² ప్లస్ 2x -1 ప్లస్ 2 ఏమవుతుంది +1 అవుతుంది. సో దేర్ఫోర్ ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి 2f ఆఫ్ ఎక్స్. సో స్కేలార్ మల్టిపుల్ ఏ విధంగా రాయొచ్చు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏముంది 2x - 1 2తో మల్టిప్లై చేస్తే 4x - 2. దేర్ఫోర్ 2f ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x - 2 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏం చేయాలి, ఇక్కడ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి 2x - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 2 -1 ఏమవుతుంది +1. దేర్ఫోర్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 1. ఓకేనమ్మా, అర్థమైందా. జస్ట్ ఎఫ్జీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేసాము. ఓకే. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సర్సైజ్ 2Dలో రోమన్ నెంబర్ 3లో 1, 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.